హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 905, సార్ట్ అరే బై ప్యారిటీ. ఓకే, సో యాజ్ యూజువల్గా ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసేసుకుందాము. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, మూవ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఎట్ ద బిగినింగ్ of an array followed by all odd integers. Okay, and return array that satisfy this condition. Okay, return any array which satisfy that condition అంటున్నాడు. సి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏమంటున్నాడు, నాకు ఒక అరే ఇస్తాను అంటున్నాడు. ఫైన్, దాని తర్వాత యూ నీడ్ టు డివైడ్ సచ్ వే దట్ ఈవెంట్స్ అన్నీ ఒక చోట రావాలి, దెన్ ఆడ్స్ మాత్రమే రావాలి. ఓకేనా, మరి ఇక్కడ సార్టింగ్ ఎక్కడుంది అని అంటావా? సి, సార్టింగ్ అంటే దట్ డజంట్ మీన్ లైక్ ఎవ్రీ టైమ్ ఆర్డర్లో పెట్టడం కదా. ఇది కూడా ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఆర్డరే. ఇక్కడ ఆర్డర్ ఏంటి? ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్. ఓకే, సో యా, మరి ఇప్పుడు దీనికి తగ్గట్టు ఏమొస్తుంది నాకు? ఐదర్ 2, 4, దాని తర్వాత 3, 1. అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఆర్డర్లో అయినా పర్లేదు అని అంటున్నాడు. అంటే ఏంటి, నేను వాడికి నెక్స్ట్ 4, 2, 3, 1 రాసినా పర్లా, లేదంటే 2, 4 ఫిక్స్ చేసి 1, 3 రాసినా పర్లా, లేదంటే 4, 2, 1, 3 రాసినా పర్లేదు. సో ఈ నాలుగిట్లో ఏ ఆన్సర్ వాడికి ఇచ్చినా ప్రాబ్లం లేదు. బట్ వాడికి కావాల్సింది వన్ ఆఫ్ ద పాసిబుల్ సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మనకి వచ్చిన ఫస్ట్ బేస్ ఇంట్యూషన్ ఏంటి? సో సింపుల్గా వాడొక అరే ఇస్తున్నాడు, అందులో ఏ నెంబర్ ఎక్కడ ఉండిద్దో మనకు తెలియదు, షఫుల్డ్ అయ్యి ఉంటుంది. సో బేసిక్గా మనకు ఒక షఫుల్డ్ అరే ఇస్తున్నాడు. సో దీన్ని ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్స్ కింద పెట్టాలి. అంటే సింపుల్గా నేను ఒక అరే తీసుకొని, లైక్ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా, లైక్ ద సేమ్, ఇది ఎన్ అయితే ఇది కూడా ఎన్ అనే సైజ్ తీసుకొని, ఫస్ట్ నా టార్గెట్ ఏంటి? ఈవెంట్స్ తిప్పడము. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈవెన్ వస్తే, సింపుల్గా మనం ఇక్కడ కోర్స్ మనము కొన్ని ఎక్స్ట్రా డేటాస్ ఇలా తీసుకుందాము. ఫైన్, సో ఇలా ఒక అరే తీసుకుందాము. సో ఇప్పుడు ఇంకో నేను ఎక్స్ట్రాగా 5 అనే సైజు అరేని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను చూడు, సింపుల్గా ఫస్ట్ ఈవెన్ కోసం వెళ్తా. ఓకే, ఫస్ట్ ఈవెన్ కోసం వెళ్తా. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఫస్ట్ ఈవెనా కాదు, ఈవెనా కాదు, ఈవెనా, ఆఫ్ కోర్స్ ఈవెన్. నెక్స్ట్ ఈవెనా, ఆఫ్ కోర్స్ ఈవెన్, లైక్ 4. నెక్స్ట్ ఇది ఈవెనా కాదు, సో 1 టర్న్. నెక్స్ట్ ఏమి చేయొచ్చు, ఎక్కడైతే మనం ఆపామో అక్కడ నుండి మళ్ళీ ఈసారి ఆడ్ ప్రాసెసింగ్కి వెళ్ళొచ్చా? అంటే ఏంటి, మళ్ళీ ఆడ్ ప్రాసెసింగ్కి వెళ్దాము. ఇది ఆడా, ఆఫ్ కోర్స్ ఇక్కడ పెట్టు, నెక్స్ట్ మళ్ళీ జరుపు. ఇది ఆడా, ఆఫ్ కోర్స్ ఎస్ పెట్టు, మళ్ళీ జరుపు. ఇది ఆడా కాదు, ఆడా కాదు, ఆడా, ఆఫ్ కోర్స్ డన్. సో వన్స్ మనకి ఇక్కడ ఈవెన్కి ఆడ్కి ఇలా ఇటరేషన్స్ అయిపోయినాయి అంటే విచ్ మీన్స్ వాడికి కావాల్సిన కేస్ మీద మనకి ఆన్సర్ వచ్చేసినట్టేనా? సో సింపుల్గా దీన్ని రిటర్న్ చేసేస్తాము. సో ఇక్కడ ఇలా చేయడం వల్ల దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఇది చూడు. ఫస్ట్ ఈవెంట్ కోసం నా హోల్ అరేని ట్రావర్స్ చేస్తున్నా, నెక్స్ట్ ఆడ్ కోసం నా హోల్ అరేని ట్రావర్స్ చేస్తున్నా. అండ్ అగైన్ ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఇస్ 2n, అండ్ అగైన్ బిగ్ ఆఫ్ n మాత్రమే. ఓకే, అండ్ ఇక్కడ స్పేస్ ఎంత? ఆబ్వియస్గా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ n, లైక్ వాట్ ఎవర్ ద అరే సైజ్ ఉందో అంతే. మరి ఇలా 2 ఇటరేషన్కి కాకుండా, సింపుల్గా ఇక్కడ 2 ఇటరేషన్స్కి కాకుండా దీన్ని ఏమన్నా తగ్గియచ్చా మనము? ఓకే, బేర్ విత్ మీ, లైక్ ఐ నో ఎంతకన్నా బెటర్గా చేయొచ్చు, బట్ స్టిల్ నాకేంటంటే ఆన్సర్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ 2 మినిట్స్లోనే నేను హింట్ ఇవ్వగలను. అసలు మన ఇంట్యూషన్ ఎలా వెళ్తున్నాం, అసలు మనం ఎలా వెళ్ళాలి అనేది క్రూషియల్ పాయింట్. ఓకే, అది ఐ బిలీవ్ ఒకటే ఏంటంటే అది ఏ డేటా స్ట్రక్చర్కైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం వల్ల దాని యొక్క కోర్ పాయింట్ ట్రిగర్ అయితే, అది ఎప్పుడు ట్రిగర్ అయితే తెలీదు. వన్స్ అది ట్రిగర్ అయితే అసలు నువ్వు చూసే పర్స్పెక్టివ్, లైక్ మనం చూసే కోణమే మారిపోయింది. సో అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ప్రాబ్లమ్ని స్కిప్ చేయకుండా చూడు. లైక్ ఏ పర్టికులర్ ప్రాబ్లం వల్ల, అంటే నువ్వు చూసే చూపు, నీ డైరెక్షనే మారిపోయింది అనేది దానికోసం వెతుకు. ఓకే, సో యా, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, 2 for loops వాడుతున్నాము. బట్ ఇలా కాకుండా మనము డైరెక్ట్గా చేయలేమా అంటే ఆన్ ద గోలోనే, సపోజ్ ఇక్కడ చూడు, అగైన్ 3, 1, 2, 4, 9 ఇలా ఒక డేటా ఉంది అనుకుందాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తాను, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈవెన్ అనే ఇండెక్స్ని తీసుకుంటా, అంత సేమ్ వే ఆడ్ అనే ఇండెక్స్ని తీసుకుంటా. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నేనేం తీసుకుంటా, ఈవెన్ ఆడ్.
సో ఇక్కడ నేను జనరల్గా ఎలా అరే ట్రావెల్స్ చేస్తానో అలా ట్రావెల్స్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానో గమనించు. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆడ్ అయితే ఎక్కడ పెట్టాలి? ఆడ్ అరేని యాక్సెస్ చేసి ఇది మనకి ఏదైతే సార్టెడ్ అనుకుందాము. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్కడ ఇది ఆడ్ అయితే ఆడ్ పాయింట్ చేస్తున్న అరేని యాక్సెస్ చేయి. సో సింపుల్గా ఇక్కడ పెడతా. వన్స్ పెట్టిన తర్వాత మైనస్ చేస్తా, అంటే ఆడ్ అయితే మైనస్ చేస్తాను. ఎందుకు? వాడి అరే ఎలాగిచ్చినా పర్లా, ఆర్డర్ మ్యాటర్స్ అవ్వాలని చెప్పలేదు వాడు. ఆడ్ ఎలాగైతే రిపీట్ అవుతుందో ఒరిజినల్ అరేలో అదే ఆర్డర్ మెయింటైన్ ఉండాలని చెప్పాల, ఎలాగ ఉన్నా పర్లేదు అన్నాడు. సో దాట్స్ వై ఆ బ్యూటీని వాడుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడు, మళ్ళా ఇది ఎంత ఆడ్, సో 1 పెట్టు, అండ్ ఆడ్ కాబట్టి మైనస్ చెయ్యి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత ఈవెన్, ఓకే ఈవెన్ కాబట్టి అక్కడ పెట్టు, దాన్ని ఇప్పుడు ఈవెన్ అయితే ప్లస్ చేయొచ్చా లేదా? ఆబ్వియస్గా. నెక్స్ట్ 4, ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ పెట్టు లైక్ ఈవెన్ పోస్చర్లో పెట్టు. సో ఇప్పుడు చూడు, ఈవెన్ ఇక్కడే చేస్తుంది, ఆడ్ ఇక్కడే చేస్తుంది, ఇదంతా ఆడ్, సో 9 ఇక్కడ పెట్టు. దాని తర్వాత లైక్ వన్స్ ఆడ్ ఇక్కడికి వచ్చేసిద్ది, అండ్ ఈవెన్ ఇక్కడే ఉండిద్ది, అండ్ మన ఐ మాత్రము అరే లైక్ బయటికి లైక్ టోటల్ అరేని ట్రావెల్స్ చేసేసాము. సో ఇలా చేయడం వల్ల మనకేం బెనిఫిట్ అయింది? ఒక్కసారి ట్రావెల్స్ అవుతుంటే, అంటే ఒక్క ట్రావెల్స్లోనే సింగిల్ ట్రావెల్స్లోనే మనము చేసేస్తున్నామా లేదా? బట్ అగైన్ టైం కాంప్లెక్సిటీకి వచ్చేసరికి 2 ఒకటే, కానీ ఇంటర్నల్గా చూసుకుంటే ఇది కొంచెం బెటర్ ఇందాక దానికన్నా. అండ్ స్పేస్ వచ్చేసి ఏమైనా తగ్గల, ఎంత ఇది బిగ్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని పర్ఫెక్ట్గా కోడ్ రాసి నువ్వు కామెంట్ చేస్తావు అనమాట. దానికి ఎవడైతే ప్రాపర్గా నీట్గా రాశారో కోడ్ని స్ట్రక్చర్డ్గా మెయింటైన్ చేసి వాళ్ళని నేను పిన్ చేస్తాను. మరి అదేంటి, ఇదే కాదా అంటే వాట్ ఎవర్ మనం ఏదైతే చేసామో విచ్ ఈస్ పర్ఫెక్ట్, కాకపోతే అక్కడ ఎక్స్ట్రా స్పేస్ వాడాము. బట్ ఈ ప్రాబ్లంకి అసలు ఎక్స్ట్రా స్పేసే లేకుండా సాల్వ్ చేసేయచ్చు. అది ఎలాగా? ఇప్పుడు ఒక అరేని ఇస్తుంటే 3 1 2 4 9 అని ఇస్తే ఈ అరేలోనే మనం మోడిఫికేషన్ చేసేయగలమా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఒకసారి పాస్ చేసి ఆలోచించు, నిజంగా చెయ్యొచ్చా లేదా అనేది. ఓకే, సో ఐ హోప్ పాస్ చేసి ఆలోచించే వచ్చాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది ఎలా ఆలోచించాలి అనేది చూద్దాము. చూడు, సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తాను, ఆల్మోస్ట్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అలాంటి ఫార్మెట్లోనే ఉండబోతుంది. ఇక్కడ 4 డేటా తీసుకుందాము. సో ఫైన్ మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అక్కర్లేదు. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు నా గోల్ ఏంటి, ఫస్ట్ మొత్తం ఈవెన్ రావాలి, లాస్ట్లో మొత్తం ఆడ్ రావాలి, అవునా కదా? సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఈ అరేని ఇలా ట్రావెల్స్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఏదైతే నేను ఆడ్ చూస్తే దాని మీనింగ్ ఏంటి, యాక్చువల్గా అది ఎక్కడ ఉండాలి, లాస్ట్లో ఉండాలి, చివర్లో ఉండాలి. అంటే ఎక్కడ పొజిషన్ ఈవెన్ తర్వాత అనేది వదిలేసి, బట్ లాస్ట్లో ఉండాలని చెప్పచ్చా లేదా? లాస్ట్లో ఉండొచ్చా అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడు, ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కడైనా ఇట్లా అరే ట్రావెల్స్ అవుతున్నప్పుడు ఆడ్ వాల్యూ చూస్తాను, అది ఏదైతే లాస్ట్గా ఉందో అది లాస్ట్లోకి వెళ్ళాలి కాబట్టి లాస్ట్గా ఉన్న వాల్యూతో నేను స్వాప్ చేసేస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్ ఇక్కడ ఏ వాల్యూ ఉందో, కానీ వన్స్ స్వాప్ అయిందంటే క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్, వన్స్ స్వాప్ అయిందంటే డెఫినెట్గా లాస్ట్ ఏదైతే ఇక్కడ పాయింట్ చేస్తున్నానో ఆ పాయింట్లో ఇప్పుడు ఆడ్ ఉందని చెప్పచ్చా లేదా? ఇక్కడ మరి ఆడ్ ఉంటే నెక్స్ట్ అంటే నాకు కావాల్సిన కండిషన్ బేసిస్ మీద ఉందా లేదా? ఎలా? ఈవెన్ ఫాలోడ్ బై ఆడ్. అంటే దీని ముందు దాకా ఏముంటాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆడ్ ఉండిద్దని తెలుసో తెలియదా? వన్స్ ఇక్కడ ఆడ్ ఉందంటే సింపుల్గా నేను ఇక్కడ పాయింట్ చేసే పాయింట్ ముందుకు పెట్టచ్చా లేదా? నెక్స్ట్ మళ్ళా అదే చేస్తా. ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఇక్కడ నా పొజిషన్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ దీన్నే చెక్ చేస్తున్నా. ఇప్పుడు క్లియర్గా చూడు, సో ఇది ఈవెన్ నేను ఎలాంటి చేంజ్ చేయగల, ఎందుకంటే ఈవెన్ ఉండాల్సింది అక్కడే. సో నెక్స్ట్ జరుపుతున్నా. ఇప్పుడు మళ్ళా చూడు, ఇక్కడ ఈవెన్ ఆడ్ వచ్చింది,
అంటే ఆడ్ ఎక్కడ ఉండాలి, లాస్ట్ పొజిషన్లో ఉండాలి. కానీ ఇప్పుడు మనకు తెలిసిన బేసిస్ మీద లాస్ట్ పొజిషన్ ఏంటి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఎందుకు, దీని తర్వాత అన్ని ఆడ్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే. కాబట్టి అక్కడున్న పొజిషన్లో చేంజ్ చేయి, స్వాప్ చేయి. మళ్ళా నెక్స్ట్ సో వన్స్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఎందుకు, స్వాప్ అయిన తర్వాత ఇక్కడున్న డేటా ఇలా స్వాప్ అయితే ఇది పక్కా ఆడ్ అని తెలుసు, వాట్ అబౌట్ దిస్, నేను ఎలాంటి జడ్జ్ చేయలేను, అది ఈవెన్ అవ్వచ్చు ఆడ్ అవ్వచ్చు. అందుకే మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, లేదు ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, క్లియర్గా ఉండిద్ది అని అంటే ఫైన్. 9 కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూద్దాము మళ్ళీ ఏమైతే. నా ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, నేను లాస్ట్గా పెట్టాలి అనుకుంటున్న డేటా పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. నేను అంటే ప్రెసెంట్గా ఏదైతే ఆడ్ దొరికిందో ఆ ఆడ్ ఉండాల్సిన పొజిషన్ ఇది. ఇక్కడ ఏ వాల్యూ ఉండిద్దా అనేది డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేను ఇక్కడ ఏమి అజంప్షన్, ఇక్కడ పక్క నేను ఆడే పెడతాను అనే అజంప్షన్లో వెళ్తాను. సో ఇక్కడ ఆడ్ చూస్తున్నావా, ఇనిషియల్ ఐగా ఇలా ట్రావెల్స్ అవుతుంటే ఆడ్ చూసా, ఆఫ్ కోర్స్, కాబట్టి స్వాప్ చేయి దీంతో దీన్ని. ఇప్పుడు నాకు ఎంత, 9 1 2 4 3. సో ఇక్కడ దాకా ఇప్పుడు నేను ఫిక్స్ చేసేస్తున్నా. ఇప్పుడు నా లాస్ట్ పాయింటర్ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు చూడు, అగైన్ ఇది ఇక్కడే ఉంచుతున్నా. ఎందుకు, మారింది ఏదో నాకు తెలియదు, మారింది ఏంటో నాకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు చూడు, మళ్ళా ఇది ఈవెన్ ఆడ్ కాబట్టి లాస్ట్ దాంతో మార్చేయి, దీన్ని దీంతో మార్చేయి. అంటే ఇక్కడ 4 1 2 9 అండ్ దెన్ 3 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ని మళ్ళీ ముందుకు జరపాలా. సో దీని ముందు దాకా లాస్ట్ పక్కన తర్వాత ఏదైతే ఉందో అది అంతా ఆడ్ అని చెప్పచ్చా లేదా, చెప్పచ్చు. ఎందుకు, ఆడ్ అయితేనే మారుస్తున్నాం కాబట్టి. బట్ ఆ లాస్ట్ పాయింట్ చేసే పాయింట్ నుండి దాని ముందు దాకా చెప్పలేను నేను. నెక్స్ట్ ఇప్పుడు చూడు మన ఐ వాల్యూ ఎక్కడ పాయింట్ చేసిద్ది, మళ్ళా ఇక్కడే. సో ఇప్పుడేంటి, అది ఈవెన్ ఆడా, ఈవెన్ అయితే అదే ఉంచి ఐ వాల్యూ జరుపు. ఇదంతా ఆడ్ అంటే నేనేం చేయాలి, ఎక్కడైతే లాస్ట్ ఉందో దాంతో స్వాప్ చేసేయాలి. ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇది ఏమొస్తుంది, ఐ వాల్యూ ఎక్కడ వచ్చింది, మన లాస్ట్ వాల్యూ ఎక్కడ వచ్చింది. అంటే ఎప్పుడైతే నా ఐ వాల్యూ ఎప్పుడైతే నా లాస్ట్ వాల్యూ క్రాస్ అయ్యిందో డెఫినెట్గా నేను అక్కడ ఆపేయచ్చా లేదా, నేను చేసే పని ఆపేయచ్చా లేదా. అంటే సింపుల్గా ఇప్పుడు దీన్ని మనం కోడ్లో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ చేస్తున్న దాన్ని లెఫ్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మన లాస్ట్లో ఒక పర్టికులర్ ఎక్కడైతే ఆడ్ వాల్యూ పెట్టాలో ఆ ఆడ్ వాల్యూ నేను రైట్ అనుకుంటున్నాను. ఇక్కడ నా రైట్లో ఎక్కడ పాయింట్ చేయాలి, ఇనీషియల్గా ఎంతైతే లెంత్ ఉందో లైక్ లాస్ట్ పాయింట్ దాకా, అంతేనా. సో ఈ రెండు నేను ఎప్పటిదాకా రన్ చేయాలి, ఎప్పుడైతే ఇవి ఓవర్లాప్ కావో, లైక్ ఇది లైక్ ఇక్కడ ఉన్నది ఓవర్లాప్ కాకుండా ఉంటాయో. అంటే వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేంత వరకు నేనేం చేయాలి ఇక్కడ, ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది ఆడ్ అయితే నేనేం చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ రైట్ ఐల్ స్వాప్. అంటే సింపుల్గా ఇక్కడ నమ్స్ ఆఫ్ లెఫ్ట్లో ఉన్న కంటెంట్ టెంప్లో పెట్టుకొని అండ్ దెన్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్లో వచ్చేసి నమ్స్ ఆఫ్ రైట్ పెట్టి అండ్ దెన్ నమ్స్ ఆఫ్ రైట్లో టెంప్ అని పెడతాము. అవునా కదా. వన్స్ ఇలా పెట్టిన తర్వాత నేను కన్ఫర్మేషన్గా ఏం చేసుకోవచ్చు, ఏదైతే రైట్ ప్లేస్లో కరెంట్ ఉన్న రైట్ పాయింట్ చేస్తున్న కరెంట్ ఇండెక్స్ ఆడ్ ఉందని చెప్పచ్చా లేదా. వన్స్ అలా చెప్పిన తర్వాత నేను రైట్ని మూవ్ చేయొచ్చా లేదా. సో రైట్ని మనము మైనస్ చేద్దాము, రైట్ని టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాము. సో ఇలా మూవ్ అవుతుంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైతే ఇలా కాకపోతే, అంటే ఇఫ్ ఇన్ కేస్ నా పర్టికులర్ డేటా ఆడ్ కాకపోతే, అంటే నా లెఫ్ట్ పోర్షన్లో ఇప్పుడు ఆడ్ కాకపోతే రైట్కి మూవ్ చేయాలి, అంతేనా కదా. సో వన్స్ ఇదంతా అయిపోయిందంటే డెఫినెట్గా నా డేటా మారిపోయినట్టేనా లేదా. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయింది. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్ యాక్సెప్టెడ్ బీట్స్ 100%. ఫైన్. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత. ఇక్కడ సింపుల్గా ఏం జరుగుతుంది, అగైన్ వర్స్ట్ కేస్ గురించి మాట్లాడుకుందాం. అన్ని ఈవెన్ ఉంటే
అన్ని ఈవెన్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, రైట్ ఇక్కడే ఉంటుంది, లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, అవునా కదా. సో ఇక్కడేంటి, ఇది ఈవెనా, ఆఫ్ కోర్స్, సో పక్కకి జరుపు, ఈవెనా 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 పక్కకి జరుపు, ఇంతనే కదా జరిగేది. అంటే వర్స్ట్ కేసులో నా హోల్ అరేని ట్రావర్స్ చేస్తున్నాను. ఇంకో వర్స్ట్ కేసు ఏంటి, అన్ని ఆడ్ ఉంటే, సో అప్పుడేంటి, ప్రతిసారి స్వాప్ కూడా చేస్తూ రైట్కి జరుపుతున్నా, స్వాప్ చేస్తూ రైట్కి జరుగుతున్నా, స్వాప్ చేస్తూ రైట్కి జరుపుతున్నా, లెఫ్ట్ అంతే ఉండిద్ది. ఇప్పుడు రైట్ని ఒక్కోసారి ఒక్కో పాయింట్కి తగ్గిస్తూ ఉంటున్నా, అవునా కదా. ఈ కేసుల్లోనే కదా వర్స్ట్గా అయ్యేది. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద కేసెస్ మిక్స్డ్గా ఈవెన్ ఆర్డర్ ఉంటే మిక్స్డ్గా జరుగుతూ ఉంటాయి, ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడ చూడు కంప్లీట్గా ఇంతనా, అంటే వర్స్ట్ కేసులో ఇప్పుడు నాకు ఎంత అవుతుంది, ఎన్, మరి స్పేస్ అంతా కాన్స్టెంట్. ఇందాక చేసిందంత స్పేస్ వచ్చేసి ఇందాక లైక్ టైం వచ్చేసి ఎన్, స్పేస్ వచ్చేసి ఎన్. బట్ ఈ మెథడ్లో టైం వచ్చేసి ఎన్, స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, విను. సో ఇప్పటిదాకా మనం ఏదైతే ఒక పర్టికులర్ డేటాని ఇక్కడొకటి ఫిక్స్ చేసి వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ యూ హ్యావ్ అప్లైడ్, ఏదైతే నువ్వు అప్లై చేసావో దాన్ని 2-pointer మెథడ్ అంటారు. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ దీస్ టైప్ ఆఫ్ బై హార్టెడ్ టెక్నిక్స్. ఓకే, నేను మళ్ళా చెప్తున్నాను, నీకు 2-pointer మెథడ్ అంటే తెలియకుండానే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావు, అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా చెప్తున్నాను, అరే నేను ఈ టెక్నిక్స్ తెలుసుకోలేదు, అమ్మో ఆ టెక్నిక్ ఇంపార్టెంట్ ఏమో, నేను 2-pointer మెథడ్ నేర్చుకోలేదు, స్లైడింగ్ విండో మెథడ్ నేర్చుకోలేదు. నేర్చుకోకపోవడం అనేది ఏముండదు. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత ఉండిద్ది అనే దాన్ని బట్టి, నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఆటోమేటిక్గా టెక్నిక్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. నీకు 2-pointer మెథడ్ అంటేనే తెలియదు ఇప్పటిదాకా, బట్ ప్రాబ్లం చేసేసావు, దాన్నే 2-pointer మెథడ్ అని చెప్తున్నాను. మరి దీనికేం సమాధానం చెప్తావు? సో అందుకే చెప్తున్నాను, దేర్ ఇస్ నో మీనింగ్ లైక్ నాకు సబ్ ఎరే ప్రాబ్లమ్స్ రాలేదు, నాకు స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ రాలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ యూఆర్ థింకింగ్ అనమాట, విచ్ ఈస్ లైక్ 100% ఫ్యాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, మన పర్స్పెక్టివ్ అంతా ఈవెన్ ఆడ్ ఉంటే లాస్ట్లో అంటే ఆర్డర్ని మ్యానిపులేట్ చేసేలాగా డిజైన్ చేసుకున్నాము, అవునా. సో ఇంకోటి ఏమంటాడు, లేదు నేను ఈవెంట్ టెర్మినాలజీస్లో వెళ్తా, అంటే నా పర్స్పెక్టివ్ని ఈవెంట్ టర్మ్స్లో పెట్టుకుంటా. అంటే ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే నేను అక్కడే ఉంచేస్తాను, లేదా ఈవెన్ అయితేనే ముందుగా షఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఏదైతే ఆడ్ చూస్తే లాస్ట్లో పెట్టావో, ఈవెన్ చూస్తే నేను ఫస్ట్లో పెట్టుకుంటాను అని అనొచ్చు. ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. నేను ఎలాగైతే చెప్తే అలా బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు. ఒక పర్టికులర్ క్వశ్చన్కి మల్టిపుల్ వేస్ ఉంటాయి, మల్టిపుల్ వేస్ ఆన్సర్స్ ఉంటాయి, మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అండ్ నీ పర్స్పెక్టివ్లో ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నీకు ఇప్పుడు ఆడ్ పర్స్పెక్టివ్లో ఎలా పట్టాలనేది అర్థమైంది కదా. ఈవెంట్ పర్స్పెక్టివ్లో ఎలా చెయ్యాలి అనేది కోడ్ రాసి నువ్వు కామెంట్ చెయ్యి. అండ్ అగైన్ చెప్తున్నాను, ఎవరిదైతే బెటర్గా రాసి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో వాళ్ళది నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. ఓకే, అండ్ అగైన్ చెప్తున్నాను, అది కూడా ఆల్మోస్ట్ 2-pointer మెథడ్ లాగా ఉండేది, బట్ విత్ స్లైట్ వేరియేషన్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ అగైన్ చెప్తున్నాను, నువ్వు బై హార్టెడ్ మెథడ్లో డిఎస్ఏని నేర్చుకోవడం లేదా కోడింగ్ని నేర్చుకోవడం అనేది నా గోల్ కాదు. సో ప్లీజ్ బై హార్ట్ చేయొద్దు. థింగ్స్ అర్థం కాకపోతే పెన్ను పేపర్ పెట్టుకుని చెయ్యి. ఓకే, సో నీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు అదే కోడ్ యాజ్ యూజువల్గా మన పైథాన్లో ఎలా రాయాలో కూడా చూసేద్దాము. చూడు, ఇనీషియల్గా మనం ఒక లెఫ్ట్ని రైట్ని ఫిక్స్ చేసేసుకుంటున్నాము, అవునా. అండ్ లెఫ్ట్ వచ్చేసి ఇనిషియల్ పాయింటర్కి పాయింట్ చేసిద్ది, అండ్ రైట్ వచ్చేసి ద మోస్ట్ లైక్ లాస్ట్ పోర్షన్ ఉన్న దానికి పాయింట్ చేసేసిద్ది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇఫ్ ఇన్ కేస్ నా లెఫ్ట్లో పోర్షన్లో ఉన్న కంటెంట్ ఆడ్ అయితే ఇట్ షుడ్ బి ఆన్ ద రైట్ సైడ్, లైక్ ఇట్ షుడ్ బి ఆన్ ద ఎండ్ ఆఫ్ ద రైట్, లైక్ రైట్ సైడ్లో ఉండాలి. కాబట్టి వాట్ ఎవర్ ద కంటెంట్ ఇక్కడ ఉందో నేను దాంతో స్వాప్ చేసిన, ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇక్కడ ఏది అనేది నాకు తెలియదు, బట్ ఇక్కడ ఏం ఉండిద్ది అనేది నాకు కన్ఫర్మేషన్ ఉండిద్ది. కానీ ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ లేదు, కాబట్టి నేను దీంతో స్వాప్ చేయగలను. ఏమని 100% షార్ట్గా అది ఆడ్ అని చెప్పగలను. సో ఇలా ఆడ్ అని చెప్పగలిగితే వాడికి కావాల్సింది కూడా ఆడే కాబట్టి, సో అప్పుడు నేను రైట్ని మైనస్ చేస్తున్నా. కాబట్టి స్వాప్ చేసి ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ x,y అయితే y,x అని రాశాను, అండ్ ఇక్కడ రైట్ని మైనస్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ నాకు ఈవెన్ దొరుకుంటే, విచ్ మీన్స్ అది ఉండాల్సిన ప్లేస్లోనే ఉంది. సో ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. సో సింపుల్గా రైట్ +1 చేస్తా, లెఫ్ట్ని +1 చేస్తా. సో సింపుల్గా లెఫ్ట్ని +1 చేస్తున్నాము. ఓకే, అండ్ ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటే
ఆల్ ఆఫ్ అ సడన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత అవి డెఫినెట్గా ఓవర్లాప్ అయిపోతాయి, లైక్ ఇక్కడున్న పొజిషన్స్ కూడా షిఫ్ట్ అయిపోతాయి. సో వన్స్ అలా అవుతున్నాయి అన్నప్పుడు విచ్ మీన్స్ నేను డెఫినెట్గా చెప్పగలను నాకు కావాల్సిన పర్స్పెక్టివ్లు అవి సార్ట్ అయిపోయినాయి. సో అప్పుడు మనము అరేని రిటర్న్ చేసేద్దాము. సో ఒకసారి సబ్మిట్ చేద్దాము. సి యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.